ఏమన్నా మొదలు పెట్టచ్చా? గురువు గారు వినపడుతుందా? వినపడుతుంది గురువు గారు. ఆత్మను తెలుసుకోవడమే మానవాళికి చేసే గొప్ప సేవ. ఇక్కడ ఒక్క నిమిషం. తెలుసుకోవటం అంటే ఏమిటి? ఏ విధంగా తెలుసుకోవాలి మనం? తెలుసుకోవటం అంటే వ్యక్తిగా తెలుసుకోవటమా, ఇంద్రియాలతో తెలుసుకోవటమా, మనస్సుతో తెలుసుకోవటమా? తెలుసుకునేవాడు తెలుసుకోబడేదంటూ ఏమైనా ఉంటుందా? సో తెలుసుకోవటమే అనేది ఈ ద్వైతంలో చెప్పుకునే ఒక మాటే తప్ప ఆత్మని ఎవరు తెలుసుకోలేరు. కాబట్టి తెలుసుకోవటమే అంతంలో నీవు దేహము కాదని, నేనంటే ఉన్న సత్యమని, ఎవరైతే సత్యస్థితిలో నిలిచి ఉంటారో వారు తెలుసుకున్నారని మనం మాయలో చెప్పుకుంటాం. సో తెలుసుకోవటానికి రెండు నేను లేవు. తెలుసుకునే నేను, తెలియబడే నేను అంటే. కాబట్టి ఒకప్పుడు మాట్లాడేటప్పుడు నీవెవరేవో నీవే తెలుసుకో అన్నారు. జీవుడు ఏమనుకుంటాడు? ఇండివిజువల్ నేను దేహబుద్ధితో ఉంటూ నేను ఇది దేహం కాదు, నేనంటే ఆత్మనని తెలుసుకోవాలి కావాలనుకుంటాడు. అది కుదరదు. కాబట్టి తెలుసుకోవటము అంటే ఒక తెలియని విషయాన్ని, మనస్సుకు అందని విషయాన్ని నీవు అదే అని చెప్పటం. అది ప్రకాశిస్తేనే గాని ఈ మాయా జీవుడికి తాను దేహం కాదని, ఉన్నది ఆత్మేనని ఆత్మగా తెలుస్తుంది. ఎవరికి? ఆత్మకి. జీవుడికి తెలియదమ్మా. అందుకనే జ్ఞానులు, అజ్ఞానులు, జీవన్ముక్తులు, దేహముక్తులు అనేవి అజ్ఞాన దృష్టితో చెప్పుకునేవే తప్ప మరొకటి కాదు. కాబట్టి ఈ మాటలన్నీ మాయలో, ద్వైతంలో అంటున్నారు. కాబట్టి మహర్షి దగ్గరికి ఎవరు వచ్చినప్పటికీ నీవెవరివో నీవే తెలుసుకో 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 అంటే అది ఒక రకమైనటువంటి రాంగ్ సూచన వెళుతుంది. నేను ఎప్పుడు తెలుసుకుంటాను? ఎన్ని జన్మలు ఎత్తారో తెలుసుకోవటానికి? ఏ ప్రక్రియ చేస్తే తెలుసుకుంటాను? ఏం చేస్తే తెలుసుకుంటాను? ఏ కర్మలు ఆచరిస్తే తెలుసుకుంటాను? ఇట్లా అప్పటికి శృతి వాక్యం ఏమనుంది? తత్వసి. తత్ అంటే అది నీవు అయి ఉన్నావు. కానీ దాన్ని నువ్వు తెలుసుకోమంటల్లా. సత్యాన్ని నీవు ఉంటూ తెలుసుకునేది కాదు అనేది గ్రహించాలి. ఆ విధంగానే కొందరు మహానుభావులు కీకారణ్యాల్లో ఉండే అనుగ్రహించగలరు. ఇక్కడ కూడా కీకారణ్యంలో ఉన్నారా, లేదా హిమాలయస్ లో ఉన్నారా, మాయలో ఉంటారా? అసలు వాళ్ళు ఉన్నారు అంటే దేహాత్మకతో ఉండాలిగా. సో ఇవన్నీ చెప్పుకునేవి ద్వైత దృష్టితో మాట్లాడే విషయాలే తప్ప ఉన్నది ఒకటే సత్యం. ఇండివిజువల్ రియలైజేషన్ ఉండదమ్మా. వాళ్ళు తిరువన్నామలలో ఉన్నారా, కీకారణ్యంలో ఉన్నారా, ఎక్కడున్నారు అనే పదం మాయలో చెప్పుకోవటం. అసలు సృష్టి లేదు. ఏంటి? ఆత్మస్థితిలో
కాకపోతే మాయలో మాట్లాడుతున్నారు కాబట్టి వారు టీకారణ్యంలో ఉన్నప్పటికీ ఎంతో తోడ్పడతారు అని చెప్పారు. ఉమ్, ఎలా తోడ్పడతారు? ఉమ్, ఉన్నది ఒకటే కదా, అవును గురుగారు. ఆత్మకి అన్యం లేదు కదా. లేదు. పోనీ వ్యక్తిగత ఆత్మానుభవాలు ఏమైనా ఉన్నాయా? అన్నీ లేవు కదా. దీని సారాంశం ఏమిటి అంటే ఆ ఉన్న ఒక్క జ్ఞానము సృష్టి యావత్తు ఉన్నది. దేహంతో ఉన్నా లేకపోయినా ఆ దేహదారి ఉన్నప్పటికీ ఎక్కడ ఉన్న ఆ జ్ఞానము ప్రపంచమంతా కూడా చూసుకుంటుంది అని చెప్పారు. వ్యక్తిగా ఉండదమ్మా. వ్యక్తిత్వంతో ఎలా చెబుతాము? నేను ఈ ప్రపంచాన్ని సరిచేస్తున్నాను, కుదరదు కదా. తర్వాత చూడండి. ఆ సహాయం చేస్తున్నట్లు పైకి కనపడకపోవచ్చు, కానీ ఉందది. మానవాళికి తెలియకుండానే యోగి సహాయపడగలడు. ఇక్కడ మళ్ళీ యోగి అంటున్నారు. యోగి అన్నా, జ్ఞాని అన్నా, సత్యము నెరిగిన వారన్నా ద్వైతంలో చెప్పుకోవడానికే తప్ప మహర్షి దగ్గరికి ఒకడు వచ్చి అన్నాడుగా, 15-20 రోజుల నుంచి ఉన్నాను ఇక్కడ, నీకు శరణాగతి అయ్యాను, ఇంతవరకు ఆత్మ ప్రకాశం కాలేదని. నీవు శరణాగతి అయితే కాలేదని చెప్పేవాడు. కాబట్టి శరణాగతి అనే పదంలో కూడా బయట యోగి ఉన్నాడని, మహర్షి చోట ఉన్నాడని, అక్కడికి పోయి శరణాగతి అయితే ఆత్మ ప్రకాశిస్తుందని అలా కూడా ఉండదు. ఇంకో రకంగా చెప్పుకోవాలి అంటే సృష్టికి ఆత్మస్థితికి రాకపోకండి. ఇప్పుడు అత్యంతమే సేవ మానవాళికి జ్ఞాని చేస్తాడు అని అంటున్నారు. ఆ స్టేట్మెంట్ కొంచెం రిపైజ్ చేస్తా. జ్ఞానమే మానవాళికి మార్పు తీసుకుంటుంది. జ్ఞానం నా వ్యక్తి వ్యక్తిగా ఏమీ చేయలేడు. ఎందుకని? వ్యక్తిత్వం లేదు కాబట్టి. కానీ నువ్వు వ్యక్తిగా చూస్తున్నావు, జ్ఞాని అని, అజ్ఞాని అని, తెలిసిన వారని, తెలియని వారని. అందుకని ఇటువంటి స్టేట్మెంట్ వచ్చినాయి బయటికి. జ్ఞాని కీకారంగంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా అత్యంత సేవ మానవాళికి జరుగుతుంది అని. పోనీ వాళ్ళు ఏమైనా సేవ చేస్తున్నారని క్లెయిమ్ చేయగలరా? లేదు కదా. కాబట్టి జ్ఞానము వల్లనే ఈ మానవాళి ఉద్ధరించబడుతుంది అని మన కన్ఫ్యూషన్. ఈ జ్ఞానము ఎక్కడ ప్రకాశించినప్పటికీ అలా తీసుకుందాం. మళ్ళీ ద్వైతంలో చూస్తున్నాం ప్రదేశాలు, టీకారణ్యాలు, హిమాలయాసు. అవును గురుగారు. మళ్ళీ చదువు. ఆత్మను తెలుసుకోవడమే మానవాళికి చేసే గొప్ప సేవ. ఆ విధంగానే కొందరు మహానుభావులు కీకారణ్యాల్లో ఉండే అనుగ్రహించగలరు. ఆ సహాయం చేస్తున్నట్లు పైకి కనపడకపోవచ్చు, కానీ అది ఉందది. మానవాళికి తెలియకుండానే యోగి సహాయపడగలడు. సరే, ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా నాయన? గురువు గారు, అదే అంటే ఆత్మను తెలుసుకోవడమే గొప్ప సేవ అన్నారు, కానీ మానవ సేవయే మాధవ సేవ అని మళ్ళీ అది చెప్తున్నారు కదా గురువు గారు.
ఇక్కడ సేవ అనే పదంలో ఎక్కడ ఉన్నా నీలో మార్పు తీసుకొస్తారు ఆ, అనే సూచన ఇది. ఉమ్, నువ్వు ఎంతసేపటికి నువ్వు దేహాత్మ బుద్ధితో చూస్తున్నావు, అవును. జ్ఞానులని ఇతరులు ఉన్నారని, సత్యమును ఎరిగిన వారని. సో అట్లా వ్యక్తిగతంగా ఎలా చెప్పగలం? అసలు జీవుడు జగత్తు ఈశ్వర భావనలే లేనివి. ఉన్నదేమో తురీయము, ఉన్నదేమో జ్ఞానము. ఈ మాయలో ఏమని చెబుతారు? అంతా అదేను. అంటే ఏ సేవ చేసినా అది అహంకారంతో చేస్తాం కాబట్టి ముందు అసలు అహంకారం విడనాడే సేవ చేయాలన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ సేవ అనే పదం లిబరేషన్ అనుకుంటా, ముక్తి అనుకుంటా, మార్పు అనుకుంటా. నీలో మార్పు తీసుకొచ్చేది మహనీయులు ఎక్కడో ఉంటారు, వారి యొక్క జ్ఞానమే నిన్ను మారుస్తుంది అని చెప్పడం. ఇక్కడ వ్యక్తిగా తీసుకోకూడదు. గురువు గారు, ఇప్పుడు మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగామనుకో, మీరు సత్యం తెలిసింది, ఎంతమంది మీరు మార్చారంటే ఏమని చెప్తాడు? నాకేం తెలుసు అంటాడు. అన్యత్వం ఉంటేగా, ఉన్నదే ఆత్మ. కాబట్టి ఆత్మ అంటే జ్ఞానం మాయ అంతా ఆవరించి ఉంది. ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఆ మార్పు తీసుకురావాలో అది చూసుకుంటుంది. అది వ్యక్తిగతం కాదు. దాన్ని మనం ఒక ఉच्चतर శక్తి అంటాం, హయ్యర్ పవర్. గురువు గారు, భగవానికి సేవ అంటే మార్పు. బయట ఎలా పడతాడు? కొంతవరకు మాట్లాడితేనే అర్థమవుతుంది. మరి మౌనంగా ఉంటారుగా వాళ్ళు, మాట్లాడితే. అవును. కాబట్టి ఈ సృష్టి యావత్తు కూడా ఉన్నది జ్ఞానమే అని చెప్పారు. దాంతో ఉన్నా లేకపోయినా ఆయన చెప్పుకున్నారుగా, దేహం కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, దైవము ఆత్మే. అంటే ఆత్మని విడిచింది లేదని చెప్పడం. కాబట్టి మనం దర్భాటం యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకోవటానికి కర్తృత్వంగా వీలు. నాకు ఆత్మ ప్రకాశించింది కాబట్టి ఈ లోకాన్ని ఉద్ధరిస్తాను అంటే కుదరదు. వారిని ఎలాగైతే ఉద్ధరించడం జరిగిందో అదే శక్తి మాయలో ఉన్న వారిని కూడా ఉద్ధరిస్తుంది, వ్యక్తిగతం కాదు. కానీ తర్వాత అయినా ఇది ఆయన అదేంటి జ్ఞానం ప్రకటిత అయిన తర్వాత, ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా ఆయన జీవించినంత కాలము తర్వాత ఇప్పటికీ కూడా ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ మానవాళి మీద ఉన్నది కదా గురువు గారు. మళ్ళీ ఆయన అంటున్నాము జ్ఞానం, ఆ జ్ఞానం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటారు అక్కడ ఉందిగా. ఇప్పుడు నీ దృష్టిలో మహర్షి కావచ్చు, శంకరులు కావచ్చు, క్రైస్తు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఉందిగా. ఉన్నది. మీరంతా ఎవరు? వ్యక్తులు కాదు, జ్ఞానంగా తీసుకోవాలి అక్కడ. ఇప్పుడు వాళ్ళు గ్రంథం వచ్చినా, సోమర్షత్తు బామ వచ్చినా, ఎవరు వచ్చినా మహర్షి దగ్గరికి హార్ట్ టు హార్ట్ టాక్ జరిగింది. మరి దగ్గరికి రావటం దేనికి? లండన్ లోనే ఉంటే రావచ్చు కాదు, ఎక్కడుంటే? అవును, ఉన్నదే జ్ఞానం కదా. అవును గురువు గారు, మరి ఎక్కడున్నా జరగాలి కాదు, జరగాలిగా. అవును.
కాకపోతే కర్మ ప్రభావంగా ఇక్కడికి వచ్చారు. ఆయన చూడటం ఏంటి, అహంకారం ఎగిరిపోవటం ఏంటి, హార్ట్ తాకేమిటి అక్కడ ఏర్పడింది. అంటే స్వరూప జ్ఞానానికి దూరం అనేది ఉండదు అని చెప్పారు. అప్పుడు వచ్చాడు ఇక్కడికి, విష్ణుదాస్ వచ్చాడు. ఐ వాంట్ టు డిస్కస్ విత్ మహర్షి. డిస్కషన్ ఆల్ మై క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్డ్. లెట్స్ గో బ్యాక్. మరి అది లండన్ లోనే జరగచ్చుగా, ఎందుకు జరగదు? కాబట్టి మానవాళికి ఈ విధంగా లిబరేట్ అవుతారు అనేది వ్యక్తిగతం కాదు. వ్యక్తిగతంగా నీవు చూడటానికి వెళ్ళావు అక్కడికి. మహర్షిని దర్శించాలి, పానీయుడు, సత్యము నెరిగిన వారు అనుకుంటూ వెళ్ళారు. మరి వచ్చిన వాళ్ళందరికీ కావటం లేదుగా, కొందరికే ఎందుకైంది? మరి అనుగ్రహం అనేది అందరి మీద సమానంగా ఉండదు. అవునవును, అనుగ్రహం అంటారు. కాబట్టి వీటికి విధంగా ఇదే అని చెప్పడానికి వీలు లేదు. కర్మ ప్రభావంతో అక్కడి దాకా వచ్చారు. రాకుండా ఉన్న వాళ్ళు ఎందరున్నారో ఎవరికి తెలుసు? గురువు సనక సనందాదులు కూడా దక్షిణామూర్తి దగ్గరకు వచ్చిన తర్వాత అది కూర్చున్నారు కాదు, చుట్టూ తిరిగి అంత అన్ని లోకాలు తిరిగి, అంతేగా మరి అక్కడికి వచ్చి ఏం మాట్లాడలేదు. అవును, నో టాకింగ్, ఓన్లీ సైలెన్స్. మరి అది అంతటి పవర్ఫుల్ అయితే బ్రహ్మలోకంలోనే వాళ్ళకి సత్యంగా చూపించచ్చుగా. అంటే వాళ్ళు ప్రయత్నం చేసినట్టు, అన్ని లోకాలు తిరిగినట్టు, ఎవరు వారికి రిప్లై ఇవ్వలేదని, ఇదిగో ఈ వటవృక్ష కింద బాలుడు రూపేణ ఉన్నటువంటి ఆ దక్షిణామూర్తిని దర్శించగానే లాస్ట్ దేర్ ఇండివిజువాలిటీ అని మనం చెప్పుకోవచ్చు. గురుగారు మరీ డిసెక్ట్ చేసామనుకో గందరగోళం అవుతుంది. అవును అవును, ఎందుకు చేయాలి, నాకెందుకు చేయకూడదు? ఇప్పుడు మహర్షిని అడిగారనుకో, సోమర్సెట్ మామ్ ఆయన వెళ్ళిపోతున్నాడు, అయ్యా నేను కూడా మీ అమ్మడు వస్తాను, నాకు కూడా ఎప్పుడు వస్తుంది అంటే చెప్పగలరా? చాలా మంది ఉన్నారుగా అక్కడ, ఎవరికి కాకుండా ఆయనకి ఎందుకు వచ్చింది? అది అట్రిబ్యూట్ చేస్తారు. నేను ఐ కుడ్ గెట్ ఆల్ మై డౌట్స్ క్లియర్. శంకరాచార్యుల వారు కూడా అదే రాసుకున్నారుగా, వృద్ధా చిన్న సంశయ, వృద్ధులు ఉన్నారు శిష్యులుగా, అక్కడ ఏ సంశయాలు క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ ప్రాక్సిమిటీ అంటే భౌతికం కాదు, ఆత్మగా నిలిచినప్పుడు సంశయాలు ఉండవు అని అర్థం. నువ్వు కూడా ఆత్మగానే ఉన్నావు, ఆలోచనలతో తిరుగుతుంటారు, ఉద్దేశాలంబడి తిరుగుతుంటారు. శంకరులు ఆ పనే చేశారుగా, కాలేజీ నుంచి హిమాలయాస్ దాకా ఆ గురువు ఆత్మ గురువై కూర్చుంది. కాబట్టి భౌతికంగా మనం చెప్పుకోవటానికి ఈ విధంగా ఉంటుంది అని సూచించటమే గాని, నిజానికి ఆత్మస్థితి లోపల నుంచే వస్తుంది. వ్యక్తిగతంగా అది పాసాన్ చేసేది కాదు. అదే మహర్షి కూడా గురువు అందించడు, పవిత్ర గ్రంథాల్లో ఉండదు, ఇతరుల నుంచి రాదు, ఆకాశం నుంచి ఊడిపడదు.
ఆ అనుగ్రహం నీలోనే నాలోనే ఉన్నట్టుగా మనం అక్కడ. అంతేగా అనుగ్రహమే ఆత్మ యాక్చువల్గా చెప్పాలంటే. ఆహా. నిన్ను ఎన్నంటే అట్టి పెట్టుకునేది ఆ జ్ఞానమే ఉంటుంది నీతోటి. సమయం వచ్చినప్పుడు, తక్కువ దశ వచ్చినప్పుడు అది డామినేట్ చేస్తుంది, ఆత్మబుద్ధి అంతరించిపోతుంది. ఆ విధంగా అది పనిచేస్తుంది. ఆ. దానికి టెండెన్సీస్ ఏం అడ్డు ఉండవు కదా గురువు గారు. ఉన్నా కూడా ఇప్పుడు ఈ టెండెన్సీస్ ఎట్లా అహంకారానికి ఉంటాయి కదా గురువు గారు, ఉన్నంతకాలం, దేహం ఉన్నంతకాలం. నువ్వు అనుకుంటున్నావు ఆహా. పరిమితమైన జీవుడుగా నాకు ఆత్మ తెలియటం లేదంటున్నావు. అవును. నువ్వే అదని చెప్పిన అహంకారం తల ఎత్తకుండా చెయ్యాలి, అది ప్రకాశించాలి అంటే అది నీ చేతుల్లో లేదు. నీవు నిశ్చలత్వానికి రావాలన్నా అనుగ్రహం చేతనే వస్తావు. వైరాగ్యం వచ్చేది అనుగ్రహం చేత. రెండు నేను ఉన్నది ఒకటే, ఒకటే నేను ఈ విధంగా కనపడుతుంది ఈ మాయలో. నేను కనపడటం అంటే ఆత్మ ముక్కలై జీవుడు జగత్తు ఈశ్వరుడుగా కనపడదు. ఫస్ట్ పార్ట్ దేహాత్మ బుద్ధి జనిస్తుంది ఒకటే. ఒక తాడికి ఒకే పాము ఉంటుంది. ఒక ఏకైక ఆత్మస్థితికి జీవభావన ఒకటే ఉంటుంది. ఆ జీవభావానికి ఇతరులు కనబడతారు. ఒక పరిపూర్ణమైన జ్ఞానానికి ఒక పరిమితమైన జ్ఞానం ఒకటే ఉంటుంది. అన్ని ఆ పరిమితమైన జ్ఞానంతో నేను ఇతరుల ప్రపంచాన్ని చూస్తున్నాను. అది కాబట్టి నీవు ఎంత అసత్యమో దేంతో నీవు చూసే వాళ్ళు కలగనే వాళ్ళు కూడా అంతే అసత్యం. నేను ఏ విధంగా అయితే మార్పు తెచ్చి నిన్ను నష్టపరిచి ఆత్మ ప్రకాశించిందో అదే రీతిలో నీవు చూస్తున్న వాళ్ళకు కూడా జరగాలి. అంతేగాని నీవు విడిగా ఏమీ చెయ్యలేదు. ఎందరిని చూసినా వ్యక్తిగా నువ్వు చెయ్యలేదు. పాయింట్. అందుకనే ఒక సందర్భంలో భాష అన్నారు, ఆత్మ ముక్కలై జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదు. ఆత్మ అంటే జ్ఞానం, అవేర్నెస్. కాబట్టి ఉన్నది ఏకైక సత్యము తురీయము ఎరుక. ఆ ఎరుక ఉంటేనే జీవభావన ఏర్పడింది. ఆ జీవభావన ఏర్పడినప్పుడు నీలాగే ఇతరులను చూస్తున్నారు, వేదాన్ని చూస్తున్నారు, బంధాలు పెంచుకుంటున్నారు. ఈ జాగ్రత్త వస్తుంది. కాసేపు నిద్రపోతే ఏమైంది? ఎదిరిపోయింది. కాబట్టి ఆలోచన రూపేణ ఇవి నీకు కనపడతాయి అంతవరకు. ఎవరికో చూడబోతే అట్టి వ్యక్తి లేడు. అది కూడా ఎంత తేలిగ్గా చెప్పడం జరిగింది. నువ్వు లోపలికి వెళ్ళు, కళ్ళ కిందగా పడిపోతుంది. అనుగ్రహం చేత ఆత్మే నీ స్వరూపంగా ప్రకాశిస్తుంది. ఓకే. కాబట్టి వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. వ్యక్తిగతంగా ఒక విషయాన్ని తెలుసుకుంటే నువ్వు పొడిగివచ్చు. అట్లా కాదే
కదా ఆయన. ఆ, అంటే గురుగారు ఇప్పుడు వ్యక్తిగత ఆత్మ అనుభవాలు లేవు కరెక్టే, కానీ ఒక ఆత్మకి ఒక అహంకారం ఉన్నప్పుడు ఆ ఆ ఆత్మ ప్రకటితమైనప్పుడు అహంకారం ఎట్టా ఎగిరిపోతుందో అప్పుడు ఆ అహంకారంతో ఉన్న, అంటే ఒకవేళ ఈ విధంగా అంటే దేహంతో అహంకారంతో ఎస్టాబ్లిష్ అయిన దేహాత్మతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అవ్వాలి కదా గురువు గారు, అలా అది తెలియాలి కదా అప్పుడు, అంటే ఒకటే అహంకారం కదా అప్పుడు. ఈ విషయం కూడా అడిగారు. ఆ నీళ్ల కుండలు చాలా ఉన్నాయి, చంద్రబింబం ఒకటే ఉంది. అవును. ఏ కుండ అయితే పగిలిపోతుందో బింబం ఎగిరిపోయింది, మిగిలిన వాటిలో ఉన్నాయి కదా నీళ్లు. ఉమ్, ఉమ్. ఈ బావిలో తీసుకున్నప్పటికీ ఆ, నీవు కళలో చూస్తున్నావు వీళ్ళందరినీ. అవును. నీకు వ్యక్తిగత ఆత్మ అనుభవం కాదది. ఉమ్, సత్యం ప్రకాశించింది. రవికుమార్ అనే దేహాత్మ బుద్ధి ఎగిరిపోయింది. ఉమ్. ఆ స్థితిలో ఇతరులు ఎవరున్నారు? ఎవరు లేరు. నీ దేహమే నీకు కనపడదు. అవును. కాబట్టి మళ్ళీ నువ్వు బయటకు వచ్చి అడుగుతున్నావు, నేను చూస్తున్నవి వీళ్ళందరి సంగతి ఏమిటి? నువ్వెంత అసత్యమో వాళ్ళు అంతే ఉమ్, అసత్యం. ఉమ్. వారికి కూడా ప్రకాశించాలి అంటే నీ వల్ల కాదు, ఆత్మ వల్లనే అవుతుంది. ఒకవేళ ఆ, నిజంగా వాళ్ళు ఉంటే ఉమ్. ఇవన్నీ మనం మాయలో చెప్పుకునే కొన్ని విశేషాలు. ఆ, ఇది జ్ఞాని అని, అజ్ఞాని అని. ఒకటి మటుకు బాగా స్పష్టం, వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు ఉండవు ఉండవు. The realization is for the self, by the self, to itself, not to జీవ. ఆ. కారణం ఒకటే నేను ఉంటుంది. ఇంకో సందర్భంలో ఎలా చెప్పారు మహర్షి, కర్తృత్వం వచ్చినప్పుడేమో అహంకారంగా ఉంటుంది, కర్తృత్వం లేనప్పుడు ఆత్మగా ఉంటుంది. కర్తృత్వం అంటే పరిమితత్వం. నిజంగా పరిమితం అయిందే అది కాదు. ఆ, సంకోచ వ్యాకోచాలు లేవు ఆత్మ. కాసేపు జీవుడు గాను, కాసేపు ఆత్మ గాను అట్లా ఉండదు. ఈ జీవుణ్ణి, ఇండివిజువల్ ఎంటిటీని మూలము తెలియక చూస్తున్నావు కాబట్టి నీలాగే ఇతరులు కనపడుతున్నారు. ఆ, అవును. ఉమ్, ఉమ్. మూలంలో ఉన్నామనుకోని దేహమే కనపడుతుంది, దాంతో పాటు ఇతరులు కూడా ఎగిరిపోతారు, ఎవరు ఉండరు. ఆ, గురువు గారు. దానికి మంచి నిదర్శనం ఏంటి? నిద్రావస్థ. కాసేపు నిద్రపోతేనే నీ దేహము, నీ సంసారము, ఈ జగత్తు ఎగిరిపోయిందే లేదా? అవును. నిద్రపోతేనే ఎగిరిపోయిందే. మరి ఆత్మస్థితిలో ఎక్కడ ఉంటుంది? చెప్పుకోవడానికి మాత్రం సృష్టి స్థితి లైకి కారణం తావక్షత్ర శక్తి అని వాయువు. ఆ, అలాగే గురువు గారు. ఇంకేమైనా ఉన్నాయా? ఏమన్నా పద్మజ, మూర్తి గారు ఏమైనా ఉన్నాయా? గురుగారు మరి ఇతరులు లేరు అని అన్నప్పుడు ఆ, చెప్పండి, ఎవరో ఒకళ్ళు. నమస్కారం గురువు గారు. చెప్పండి. ఈ భక్తికి జ్ఞానానికి ఎక్కడ తేడా వస్తుంది అసలు అని రెండు ఒకటే, పంతొమ్మిది. రెండు ఒకటే. నేనెవరన్న విచారం కూడా అహంకారమే చేస్తుంది, దైవం చింతన చేసేది కూడా అహంకారమే చేస్తుంది. ఈ అహంకారము శరణాగతి పొందినప్పుడు భక్తిలో అదృశ్యమై ఆత్మ మిగిలి ఉంటుంది. భక్తి జ్ఞానాలు రెండు ఒకటే.
భక్తి లేకుండా జ్ఞానం ఉండదు, జ్ఞానం లేకుండా భక్తి ఉండదు. చెప్పుకోవటానికి ఇదేదో ద్వైతమని విచారవంతాల్లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉండదనుకోవటం పొరపాటు. అక్కడ కూడా అహంకారమే ఉంటుంది. నేను ఎవరన్నా విచారం చేసేది ఎవరని మహర్షిని అడిగినప్పుడు నువ్వు అహంకారమే చెయ్యాలి. ఎవరు చేస్తారు నీ తరఫున? ఆత్మబుద్ధి ఉందిగా. మరి ఆ అహంకారంతోనే కదా నువ్వు దేవుణ్ణి ఒకరిని పూజిస్తున్నది. కాబట్టి భక్తుల్లో చివరిది ఏమిటి? శరణాగతి. ఎవరికి అవుతున్నావు? నువ్వు అనుకున్న భగవంతుడికి. ఆ భగవంతుడు ఎవరు? నీ ఆత్మకి కూర్చున్నాడు. విచారం చేస్తుంటే ఈ నేనెవరు? ఆత్మకి కూర్చుంది. సో ఎటు నుంచి ఎటు చూసినా ఉన్నది ఆత్మ, లేనిది సృష్టి. ఇది నా అనుభవం. మార్గాలంటూ ఏది ఉండవు. మీరు సాధన చేద్దామని అనుకుంటానికి మార్గం అంటారు. యోగ మార్గమా, భక్తి మార్గమా, ధ్యాన మార్గమా, జ్ఞాన మార్గమా, ఇవన్నీ వాళ్ళ అనుకూలాన్ని బట్టి ఉంటాయి మార్గాలు. అంటే భక్తి గురించి మాట్లాడేవాళ్ళు జ్ఞానం గురించి ఏం మాట్లాడరు, జ్ఞానం గురించి మాట్లాడు భక్తి గురించి ఏం మాట్లాడరు. రెండు ఒకటే అయితే ఎలాగా? ఒకటే. అల్టిమేట్ గా మీకు తెలిసినప్పుడు మీ స్వరూపము భక్తి లేకుండా జ్ఞానం ఎక్కడ వస్తుంది? జ్ఞానం ఉంటే కదా భక్తి. కాబట్టి చెప్పుకోవడానికి శిఖరాగ్రం ఒకటే ఉంటుంది. దారులు ఎందున్నా చేరేది శిఖరాగ్రమే. భక్తితోనూ చేరుతారు, కర్మకాండతో చేరుతారు, ఏది నిష్కామకర్మతోటి, జ్ఞాన మార్గంతో చేరుతారు, ధ్యాన యోగంతో కూడా చేరతారు అంటే ఉన్నది ఒకటే సత్యం అని చెప్పరు. చూడటానికి మార్గాలు కనబడుతూ ఉంటాయి. ఇది అంతవరకు దేనికి? మీరు ఎక్కడ ఉంటారో తెలియదు, ఢిల్లీ వెళ్ళాలి. మీరున్న ప్రదేశం నుంచి వెళ్తారే తప్ప వాడెవడో ఎక్కడి నుంచి పోతుంటే అక్కడికి పూరుగా. ఎన్ని మార్గాలు వెళ్ళినా ఢిల్లీ వెళ్ళేసరికి ఒకటే ఉంటుంది. గమ్యం ఒకటే. మార్గాలు వాళ్ళ అభిరుచిని బట్టి ఉంటాయి. ఒకళ్ళు కుండలిని తీసుకుంటారు. అప్పటికీ మహర్షి అన్నారు, ఎందుకు ఆ కుండలి జోలికి పోతారు? అంతా అయోమయం, ఇబ్బంది పడతారు. హాయిగా విచారం చేసి ఉరక ముందు అంటూ కుండలిని యోగం గురించి కూడా మహర్షి చెప్పడం జరిగింది. ఎందుకని? ఈ స్థానాలు లోపల పైకి పోతున్న కొద్దీ నీకు ఆందోళన పెరుగుతుంది. ఒకటి కాదు, మూలాధారం నుంచి శాస్త్రానికి పోయాక ఆగిపోతుంటే మళ్ళీ ఉదయానికి రావాలి పొమ్మన్నాడు. సరాసరి అక్కడికి పోతే సరిపోలే అన్నాడు మహర్షి. కాబట్టి మార్గాలు వాళ్ళ సంస్కార వాసనలు బట్టి ఉంటాయి. నువ్వు వద్దన్నా రాజయోగంలో ఉన్నవాడిని ఆయన గుడికి వెళ్దాంట్లో భక్తితో అభిషేకం చెప్తామంటే రాడు. ఒకరెప్పుడు ధ్యానం చేస్తుంటాడు, ధ్యాన యోగంలో ఉంటాడు. వాడిని విచారం చేయమంటే చెయ్యడు. నాకెందుకు, హాయిగా ఏవో గాలి పీల్చుకుంటూ కూర్చుంటానంటాడు రాజయోగంలో. కాబట్టి వాళ్ళ సంస్కార వాసనలు బట్టి ఈ మార్గాలు ఎంచుకుంటారే తప్ప చివరికి చూస్తే మార్గమే లేదని గమ్యం చేయడానికి తెలుస్తుంది. ఇది ఇంతకు ముందు కూడా ఉంది కదా, నేను అనవసరంగా అటు ఇటు పోయాను అనుకుంటాడు. ఇదో సంకల పిల్లని బట్టి వెతికినట్టే. దాన్నే కంఠాభరణం అన్నారు, ఇది ఆదిశంకరుడు. సరే, మహర్షి కూడా దశముడి కథ చెప్పాడు. ముస్తైన వాడే తెలుసుకున్నవాడు అన్నాడుగా దశముడి కథ. సరే, ఇవన్నీ కూడా నాయన మార్గము లేదు అంటే ఆందోళన పడద్దు. నీకు ఏది తోస్తే చేయమన్నాడు. విచారం చేస్తావా? చేత కాదా? అవకాశం లేదా? నీకు ఏది బాగుంటే అది చెయ్యి. భక్తో కర్మో జ్ఞానము. ఆయన దేన్ని రిజెక్ట్ చేయలేదు.
నువ్వు ఏ మార్గాన వెళ్ళినా చివరికి ఇక్కడికి రాక తప్పదన్నాడు. ఇక్కడికి అంటే ఆత్మస్థితి. ఏమైనా ఇంకేమన్నా ఉందా వెంకట్రావు గారు? లేదండి, క్లియర్గా ఉంది.